గెలిచిన తర్వాత ప్రజాగళం పేరుతో ఇద్దరు ముఖ చిత్రాలతో ఇచ్చిన మేనిఫెస్టో ప్రజాగళం ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు హామీలు ఏమి అమలు చేయకపోతే పవన్ కళ్యాణ్ గారు ఎందుకు నిద్రపోతున్నారో మాకు తెలియదు. ప్రశ్నించడానికి పుట్టిన పార్టీ, 21 రాత్రికి వచ్చిన పార్టీ, ఎక్కడ ఏ అభ్యర్థి పోటీ చేస్తాడో చివరి నిమిషం వరకు తెలియని పార్టీ, ఎలక్షన్ కమిషన్ మంది అయితే 21 గెలిచిన పార్టీ, ఏ నియోజకవర్గంలో ఎవరు పోటీ చేస్తారో తెలియని పార్టీకి 21 మరొకరికి 10కి 8 మరొకరికి ఏమో ఏకంగా 133. రాత్రికి రాత్రి ఎందుకంటే జనసేన చేసిన ఆందోళనలు, నిరసనలు, రోడ్డు మీద పడుకొని అలౌ చేయకపోతే, బాబు అరెస్ట్ అయినప్పుడు పవన్ కళ్యాణ్ పార్టీ ఆయన చేసిన నిరసనలు కావచ్చు, అక్రమంగా అరెస్ట్ చేశారు చంద్రబాబును, అందుకే నేను పొత్తు పెట్టుకుంటానని చెప్పి ఆయన చేసిన ఉద్యమాలు ఇవే మీకు గుర్తుకు రావట్లేదు? ఉద్యమం అండి ఇది, షో, రోడ్ షో, పబ్లిక్ షో. ఎందుకంటే ప్రతి దానికి ఒక లెక్క ఉంటుంది. పవన్ కళ్యాణ్ ఆయన ఎప్పుడో చెప్పాడు, నాకు కొంచెం తిక్కు ఉంటుంది కానీ దానికి ఒక లెక్క ఉంటుంది అని. అది ప్రూవ్ చేశాడండి ఆయన. ప్రతి దానికి ఆయనకు దగ్గర ఒక లెక్క ఉంది. ఆ లెక్క ఎంత అనేది మాకు తెలియదు. కడప జిల్లాలో అయితే లెక్క అంటే డబ్బని లెక్క. మరి ఈ లెక్క ఆ లెక్కనా, కాకపోతే ఇది అకౌంట్సా లేకపోతే వేరే మ్యాథమెటిక్సా మాకు తెలియదు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు నిద్రపోతున్నారా, నిద్ర నటిస్తున్నారా? అమలు చేయని హామీల గురించి నిన్న సెప్టెంబర్ 2 అండి, జగన్మోహన్ రెడ్డి గారు నడుంలోతు నీళ్లలో నడుస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నారు? డిప్యూటీ సీఎం గారు బర్త్డేకి ఏమన్నా డెస్టినేషన్కి వెళ్ళి ఎంజాయ్ చేస్తున్నారా? కనపడరేంటండి? ట్వీట్ ద్వారా కూడా స్పందించరేంటండి? ఆయన వార్ రూమ్ లో కూర్చొని స్ట్రీమ్ లైన్ చేస్తున్నారు. ఎక్కడుంది వారుని? వారు లేదు, రూము లేదు. ఆయన ఎక్కడ రూమ్ లో ఉన్నాడో ఎవరికి తెలియదు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత అప్పుడప్పుడు ఆయన బాధ్యత సక్రమంగా నిర్వర్తిస్తున్నట్టు కొన్ని విజువల్స్ ప్రొజెక్ట్ చేయడం తప్ప ఆంధ్రప్రదేశ్ లో ఈ 90 రోజుల్లో, రేపటికి 90 రోజులు, ఇప్పటికే 90 రోజులు అయింది. 100 రోజులు కంప్లీట్ అవుతుంది. 100 రోజులు కంప్లీట్ కాబోతుంది. ఒక్క సమస్య మీద అడ్రస్ చేశారా? ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ప్రజాగళం పేరుతో ఇద్దరికి జాయింట్ గా ఇచ్చిన మేనిఫెస్టో అమలు కాకుంటే అడ్రస్ చేశారని మీరు ప్రశ్నించే ముందు అక్కడి నుంచి వస్తున్న ఒక కౌంటర్, 5 ఏళ్లలో చెయ్యకూడని అక్రమాలు, అరాచకాలు వైసీపీ ప్రభుత్వం చేసింది, వాటిని స్ట్రీమ్ లైన్ చేయడానికే మేము ఫోకస్ పెడుతున్నాం. స్ట్రీమ్ లైన్ కాదండి, అక్రమాల గురించి మీకు 5 సంవత్సరాల సమయం ఇచ్చారు కదా. ఈ 5 సంవత్సరాల సమయంలో కక్ష సాధింపులకి మీరు తీశారు కదా, అవి చేసుకుంటూనే ప్రజలకు మేలు చేయండి. 5 సంవత్సరాలు దీనికి మాత్రం పరిమితం చేస్తారా మీ పవరు? అంటే ఇచ్చిన హామీలు అమలు చేయరా? 3 నెలలకి కనీసం ఎంత పర్సెంటేజ్ ఆఫ్ హామీలు అమలు చేశారో చెప్పండి. అంతేకాదు ప్రజల కోసం మీరు ఏం చేయబోతున్నారో చెప్పండి. ముఖ్యంగా నీకు 15,000 నీకు 15,000 తల్లికి వందనానికి శటకోపం పెట్టారు. నాడు నేడుని కాయలా పెడుతున్నారు. ఏదైతే మిడ్ డే మీల్ లో పిల్లలు ఉసురు పోసుకుంటున్నారు, సరైన క్వాలిటీ ఇవ్వట్ల. అన్నా క్యాంటీన్లని అదొక మోసపూరితమైన చర్య. పేదవాడికి భోజనం పెడితే తప్ప అంటారు. ఉచితంగా పెట్టండి, 5 రూపాయలు కూడా అవసరం లేదు, పెట్టండి. కానీ 5 రూపాయలు రాసే లెక్క ఎంత? మీరు పెట్టేది ఎంతమందికి? 100 మందికి పెడితే 1000 మందికి రాస్తున్నారని అందరూ అంటున్నారు. దానికి మీరు ప్రభుత్వం తరపున సబ్సిడీ ఇస్తున్నప్పుడు దాదాపు 75-78 రూపాయల దాకా సబ్సిడీ మీరు గవర్నమెంట్ సైడ్ నుంచి ఇస్తున్నప్పుడు మమ్మల్ని ఎద్దేవా చేశారు కదా వైసీపీ కలర్స్ వేసుకుంటున్నారని. మీరు ఎందుకు అన్నా క్యాంటీన్ కి ఎన్టీఆర్ ముఖ చిత్రం, చంద్రబాబు నాయుడు ముఖ చిత్రం, మరి ఎల్లో కలర్ రెడ్ కలర్ వేశారు? పవన్ కళ్యాణ్ బొమ్మేది? ఎక్కడికక్కడ స్వార్థం, ఎక్కడికక్కడ తాను చేసిందే కరెక్ట్ అనే భావజాలం ఏదైతే అంటే ఆల్రెడీ అన్నా క్యాంటీన్స్ గతంలో కూడా కొనసాగాయి కదా, ఆ ప్రభుత్వ కూటమి లేనప్పుడు కూడా అవి కూటమి కాదండి, ఎన్డీఏ ఏదైతే ఉందో గతంలో కూడా ఎన్డీఏగానే ఉంది. ఎన్డీఏ ప్రభుత్వమే రన్ అయింది, ఇప్పుడు కూడా ఎన్డీఏ ప్రభుత్వమే రన్ అవుతుంది. ఈ క్వశ్చన్స్ అన్ని ఎవరు అడగాలండి? ప్రతిపక్షంగా మిగిలిన ఏకైక పార్టీ ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్సీపీ. ప్రజల పక్షాన పోరాడుతున్న ఏకైక పార్టీ వైఎస్ఆర్సీపీ. వైఎస్ఆర్సీపీ తప్ప ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష పార్టీయే లేదు. ఎందుకంటే అధికారంలో ఉన్నది తెలుగుదేశం పార్టీ, జనసేన, ఏదైతే బీజేపీ ఉందో అఫిషియల్ గా ఎన్డీఏ రూపంలో పరిపాలిస్తుంది. అనఫిషియల్ గా కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టులతో కలిసే కొనసాగుతున్నాడు చంద్రబాబు నాయుడు. చూడండి, వరదలు వచ్చినాయి, విజయవాడ అంతా బురదగా ఉంది. కానీ ఎక్కడైనా ఒక స్టేట్మెంట్ ఉందా వరదల గురించి? కాంగ్రెస్ పార్టీ నుంచి, కమ్యూనిస్టుల గురించి ఎక్కడైనా ఒక స్టేట్మెంట్ వాళ్ళు అమలు చేయని హామీల గురించి ఉందా? ప్రశాంతంగా ఉంది ఆంధ్రప్రదేశ్. ఒక్క వైఎస్ఆర్సీపీతోనే వాళ్ళకి ప్రాబ్లం. ఎందుకంటే ప్రజల తరపున గొంతెత్తేది ఒక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, ఒక్క వైఎస్ఆర్సీపీ పార్టీ. సో వైఎస్ఆర్సీపీ వర్సెస్ ఆల్ పార్టీస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అనే రాజకీయం నడుస్తుంది. ఎక్కడున్నాయి ప్రతిపక్షాలు? కనీసం అప్పుడైనా ఒక ప్రెస్ స్టేట్మెంట్ ఇవ్వాలంటే అది కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అప్పుడెప్పుడో జరిగిందని చెప్పి ఆరోపణ చేయడం కాదు. ఇప్పుడు అసలు ఏం నడుస్తుంది? ప్రజలు తీర్పిచ్చారు.
అది ఈవీఎంల ద్వారా ఇచ్చారని మీకు అర్థమైందా ఏంటి? గమ్మునున్నారు ఎందుకు? అంటే ఎప్పటికప్పుడు చంద్రబాబు నాయుడు గారు పొత్తులు మారుస్తుంటారు కాబట్టి ఈసారి ఏమన్నా మాతో పొత్తుకొస్తారు అనుకుంటున్నారా? ఖచ్చితంగా కూడా శోచనీయమైన అంశం. ముఖ్యంగా అమరావతి అనే నగరం రాజధానిగా పనికిరాదనేది సుస్పష్టంగా తెలిసిపోయింది కాబట్టి వాళ్ళు దాన్ని ఎంత ప్రూవ్ చేయడం కోసమే ప్రకాశం బ్యారేజ్ కి గండ్లు పెట్టడం గానీ, బోట్లు అడ్డేయడం గానీ, అయ్యో గండ్లు ఏంటండి, మాకు డ్యామేజ్ వైసీపీ సహాయం చేయాల్సింది డ్యామేజ్ చేస్తుంది. ప్రభుత్వం తరపున పోలీసు యంత్రాంగం మొత్తం కూడా చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఉంది. అసలు వైసీపీకి సంబంధించిన ఆఫీసర్లే పనిచేయట్లేదు అంటారు ముఖ్యమంత్రి గారు. ఆఫీసర్లు వైసీపీ మీ చేతుల్లోనే ఆఫీసర్లు అందరు ఇంకా ఉన్నారని చెప్పి, వైసీపీ కొంతమంది ఆఫీసర్లు, లేకపోతే జనసేన కొంతమంది ఆఫీసర్లు, తెలుగుదేశం ఆఫీసర్లు ఉండరండి. ఆఫీసర్లు ఆర్ దే ఆర్ బ్యూరోక్రాట్స్, దే విల్ బి లైక్ దట్. మీరు వచ్చిన మొదటి రోజు నుంచి ఎక్కడైతే రెడ్డి ఉన్నాడో అనే డ్రైవర్ గాని, అటెండర్ గాని, ఐపీఎస్ గాని, ఐఏఎస్ గాని అందరిని లేపేశారు కదా. మీకు అనుకూలమైన అన్ని స్థానాల్లో కూర్చోబెట్టేశారు కదా. మొదటి 30 రోజుల్లోనే చేశారు కదా. ఎక్కడ పోస్టింగ్ లేకుండా వాళ్ళని వీఆర్ లో పెట్టారు కదా. కులం మీద కక్ష తీర్చుకుంటున్నారు కదా. అయినా మీకు కావాల్సిన వాళ్ళందరినీ నియమించుకొని ఏదో కుంటి సాకులు చెప్తామంటే ఎలాగండి? ఈ ప్రభుత్వాన్ని ఏమనాలి? ఖచ్చితంగా అంటున్నారు, పెట్టే శాపనార్థాలు ఎంత బలంగా ఉన్నాయో తెలుసా? బెజవాడ నగరం దద్దరిల్తోంది. ఖచ్చితంగా కూడా ఆయన చేయాల్సిన సమీక్ష సెక్రటేరియట్ లో కూర్చొని చేయాల్సింది. సెక్రటేరియట్ ఉందా? సెక్రటేరియట్ ఆయన పోలేడు, పోతే ఆ విజువల్స్ వస్తాయి. ఇప్పుడు అక్కడ సెక్రటేరియట్ కట్టాడు ఈ మహానుభావుడు. అక్కడికి వెళ్తే అక్కడ ఆయనకి రియల్ టైం గవర్నెన్స్ కి సంబంధించిన ఆఫీస్ కూడా ఉంది. అక్కడి నుంచి మానిటర్ చేయాలంటే మానిటర్ చేసి అధికారులను పరిగెత్తించి వరద తగ్గాక ఆయన పరామర్శకు వచ్చి ఎవరైనా లెఫ్ట్ అవుట్ అయ్యారో చూడాలి. ఇది మేము అనుసరించిన పద్ధతి, జగన్మోహన్ రెడ్డి గారు అనుసరించిన పద్ధతి. అమరావతిలోకి పోతే బోట్ మీద అసహ్యంగా ఉంటుంది, మార్కెటింగ్ పడిపోద్ది, రేపు రియల్ ఎస్టేట్ లేదని చెప్పి అమరావతి వైపే పోలా. అందుకని వరదల బోట్లు వేసుకొని తిరుగుతున్నారండి. ఎస్ ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఉన్న 7-8 బోట్లు మొదట్లో ఉన్న వాటిని అన్ని వాళ్లే కబ్జా చేశారు జనం కోసం. ఇప్పుడు పడుతున్న కష్టాలను చూస్తున్న ముఖ్యమంత్రిగా, వాళ్ళ బాధలను తీర్చాలనుకుంటున్న ముఖ్యమంత్రిగా మీకు ఎందుకు చంద్రబాబు కనిపించట్లేదు ఈ సమయంలో? మీకు తెలుసా అండి, ఎంత సింపుల్ తెలుసా అండి? ఆ బోట్లన్నీ జనానికి ఇచ్చి వాళ్ళని లేటుగా అయినా తరలించడానికి ఆయన ఏరియల్ వ్యూలో మొత్తం చూస్తే ఉన్న సమస్య గంటల అర్థం ఉంది. ఆయనకు కావాల్సిన గంటల అర్థం కావడం కాదు. బా నేను మాస్ హుద్హుద్ని నేనే ఆపా, ఆ రోజు నేనే చేశా. ఆ రోజు బస్సులో సుదీర్ఘంగా ఉండి ఏం చేశాడో అందరికి తెలుసు. సో ఖచ్చితంగా కూడా ఆ లోతులకు పోయే బదులు ఇప్పుడు తాజాగా విజయవాడకు సంబంధించినంత వరకు ఆయన చేసిన నిర్వాకం ఏంటంటే, ప్రకృతి ఏ విధంగా ఎక్కువ శాతం వాన కురిపించిన మ్యాన్ మేడ్ డిజాస్టర్ గా చంద్రబాబు నాయుడు గారిదే బాధ్యత. మేము పరదాలు కట్టుకు తిరిగాం అంటే మాకు జనం తాకిడి ఎక్కువ, మీకు జనం రారు కదా. మీకు జనం ఎక్కడ వచ్చారు? 100%. ఎప్పుడు మాకు జన సందోహం. ఇప్పుడు మీరు నిన్న చూశారు, చంద్రబాబు నాయుడు గారిని తిట్టడానికి వస్తున్నారు తప్ప కనీసం మీరు బాగా చేస్తున్నారు సార్, మాకు కూడా కొంచెం అందించండి, తొందరగా చేయండి, ఎవరన్నా ఒక మాట అంటున్నారా? పచ్చి బూతులు తిడుతున్నారు, శాపనార్థాలు పెడుతున్నారు. అది ముసలోళ్ళని కాదు, ఎవరని కాదు. చంద్రబాబు నాయుడు గారు వినలేక పాపం చెవులకి ఖచ్చితంగా ఆయన దూది పెట్టుకోవాల్సిన తిట్లకు కేర్ ఆఫ్ టీడీపీ చంద్రబాబు నాయుడు గారు అంటారు. మీకు బాధ్యత గానీ బాధ్యత మాకుంది కాబట్టి మేము అధికారంలో ఉన్నా లేకపోయినా 40% ఓట్ బ్యాంక్ ఉందని చెప్తున్నారు. అందుకేనండి నడుంలోతు నీళ్ళల్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలతో మమేకం అవుతుంటే ప్రజలు వచ్చి మాకు సమస్యలు చెప్పుకుంటున్నారు. ప్రభుత్వానికి ఎందుకు చెప్పడం? వీళ్ళు దీన్ని ప్రభుత్వం కాదు, ఇది పనికిమాలిందండి వాళ్ళు తిడుతున్నారండి. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.